ఈరోజు అప్డేట్లో రీతుకి క్లాస్ పీకారని, తర్వాత డిమాన్ పవన్కి కెప్టెన్ పీకేశారని, కామనర్స్ ఓనర్స్ ఏమో టెనెంట్స్ ఓనర్స్గా మారారని ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నాం. ఇప్పుడు పొగడ్తలు ఎవరికి అప్రిషియేషన్స్ ఎవరికి? మాస్క్ మ్యాన్కి సూపర్ గిఫ్ట్ అబ్బా, అదేందో మనం మాట్లాడుకుందాం. పొగడ్తలు ఎవరికంటే సుమన్ శెట్టి గారికి చాలా బాగా ఆడారు. కొట్టింది పక్కన పెడితే మీరు ఆడిన గేమ్ సూపర్ అన్నని క్లాప్స్ కొట్టారంట. నెక్స్ట్ ఇమ్మాన్యుయల్ అయితే వేరే లెవెల్ ఆడాడు. ఆ రంగు గేమ్ కానీ బొమ్మల గేమ్ కానీ చాలా బాగా ఆడాడు ఇమ్మాన్యుయల్ అని నాకు సార్ క్లాప్స్ కొట్టారంట. అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా ఇద్దరికి చాలా బాగా క్లాప్స్ కొట్టారంట. నాకు సార్ చాలా మెచ్చుకున్నారంట ఇద్దరిని. నెక్స్ట్ సంజనాని పిలిచి, సంజన నువ్వు దొంగతనం చేయడానికే అవసరకొచ్చినట్టున్నావు. మొన్నటి వరకు దొంగతనం చేశారు, ఇప్పుడేమో ఫ్లోరా ఇద్దరు మీ శత్రువులు ఇద్దరు మిత్రులు అయిపోయి ఇద్దరు కలిసి దొంగతనాలు చేస్తున్నారని థమ్స్అప్ కాజేసి ఇద్దరు కూర్చొని తాగుతున్నారంట ఫ్లోరా సంజన. అది చూపించి కామెడీగా మంచిగా నవ్వించారంట. సంజనతో అది మాట్లాడారంట. అంటే ఫ్లోరా సంజన ఇద్దరు దోస్తు అయిపోయారు ఇద్దరు. ఫస్ట్ వారం శత్రు అదుగోదుగో వీడియోలో దొంగతనం తాగుతున్నారు కూర్చొని ఇద్దరు కలిసి. అది నాకు సార్ వీడియో చూపించారంట. అందరు నవ్వుకున్నారంట. శత్రువులలో కూడా మిత్రులు అయిపోయారు. నెక్స్ట్ మాస్క్ మ్యాన్ సూపర్ గిట్ ఏంటంటే, మాస్క్ మ్యాన్ ఏం తినడం లేదు కదా ఇక్కడ, అందుకని తినకపోవటం వల్ల బీబీటీ వాళ్ళు వాళ్ళ వైఫ్కి ఫోన్ చేశారంట. ఫోన్ చేసి మాట్లాడిందంట, తినమని చెప్పండి, అందరితో కలిసి ఉండమని చెప్పండి, సైలెంట్గా ఉండదని చెప్పండి అని అవన్నీ మాట్లాడిందంట. ఆ ఆడియో రికార్డు హరీష్ గారికి వినిపించారంట. మీ వైఫ్ మాట్లాడింది చూడని వినిపించారంట. చాలా పాజిటివ్గా నవ్వుకున్నారంట. సరే అలాగే ఉంటా అన్నారంట. మా నాన్న బాగుంటే చాలా అన్నాడంట. చాలా హ్యాపీగా ఉన్నాడంట. ఇంకేం కావాలి, నీకు ఇంతకంటే గిఫ్ట్ ఏం కావాలి నాకు సార్ అన్నారంట. ఇది ఈరోజు అప్డేట్. మరి అప్రిషియేషన్స్ అయిపోయినాయి, క్లాసులు అయిపోయినాయి, పొగడ్తలు కూడా అయిపోయినాయి. మరి మీకు ఎలా అనిపించింది? మాస్క్ మ్యాన్ ఇంకా మారినట్టే ఉన్నాడు, బాగానే ఉన్నాడు కాబట్టి అలా ఉంటే బాగుండు అనిపిస్తుందా లేదని కామెంట్ చేయండి.